చింతల రమేష్ ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా విచ్చలవిడిగా యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఇవాళ తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ కేవలం ఒక 20 టిప్పులకి 30 టిప్పులకి పర్మిషన్ తీసుకొని దాదాపు వందలలో వేలలో టిప్పులు నడుపుతూ ఆ మట్టిని ఎక్కువ రేట్లకి కొనుగోలు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు అధికంగా తీసుకున్న పరిస్థితి ఉంది. దాని ఫలితంగా ఇవాళ సామాన్యుడికి మట్టి అందే పరిస్థితి కనబడటం లేదు. గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగింది. దాని ఫలితంగానే అనేక మంది ఆ కాంట్రాక్టర్లు బాగుపడ్డారు. ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చి కూడా ఇవాళ ఖమ్మంకి దగ్గరలో ఉండే పేర్లగుట్ట ఒక పెద్ద గుట్ట అది. కానీ దాన్ని ఇవాళ దాన్ని తోసి దాన్ని విపరీతంగా తోవడం వల్ల ఇవాళ అక్కడ మొత్తం కూడా మట్టి మొత్తం కూడా గుట్టనే పూర్తిగా లేకుండా చేసే పరిస్థితి కనబడతా ఉంది. అందుకని వెంటనే ఈ మైనింగ్ పర్మిషన్ లేకుండా ఇవాళ యథేచ్ఛగా మట్టి మాఫియా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా కేవలం 20 టిప్పులు తీసుకొని ఎక్స్ట్రా తీసుకున్న వాళ్ళు కూడా ఇవాళ అధికారులు కూడా వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నారు. అధికారులు కూడా ముడుపులు అందుతూ ఉన్నాయి. దాని ఫలితంగా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దాంట్లో హస్తం ఉండడం వల్లనే ఇవాళ యథేచ్ఛగా ఈ మాఫియా అనేది మట్టి మాఫియా అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే దాని మీద కఠిన చర్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకైనా ఇవాళ మార్పు అంటున్నారు. మరి నిజంగానే గత ప్రభుత్వంలో మాఫియా జరిగినప్పుడు ఇవాళ దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉంది. అందుకని మార్పు అంటే ఖచ్చితంగా ఇవాళ మీరు మాఫియాని ఏదైతే మట్టి మాఫియాని ఆఫ్ చేస్తే అది మార్పుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవాళ సాధారణ ప్రజలకు కూడా మట్టిని చాలా చౌక ధరకి అమ్మే విధంగా చౌక ధరకు దొరికే విధంగా చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఎవరైతే మట్టి మాఫియా చేస్తూ ఉన్నారో వారిపైన అదేవిధంగా వారికి సహకరిస్తున్న అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహజ సంపదలైనటువంటి గాలి, నీరు, వాతావరణము సహజ సంపదలు ఈ ప్రజలకు చెందాల్సినవి. ఇప్పుడు కొత్తగా ఇసుక దోపిడీ అయిపోయింది. పర్యావరణం దెబ్బతీస్తున్నారు. ఈ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఈ హైవేల పేరిట అదేవిధంగా వెంచర్స్, కార్పొరేట్ వెంచర్స్ పేరిట మొత్తం మట్టిని ఇలా దోచేస్తున్నారు. సాంప్రదాయకంగా ఉన్నటువంటి గుట్టలని ఈ రకమైన గుట్టలన్నింటినీ తోడేసి బొందల గడ్డలుగా మార్చేస్తున్నారు. మొత్తం ప్రకృతి పర్యావరణ ధ్వంసం చేస్తున్నారు. ఖమ్మం టౌన్కు సరౌండింగ్స్లో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలంలో అనేక సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి గిఫ్ట్ అయినటువంటి గుట్టలు ఉన్నాయి. ఇవాళ ఆ గుట్టలన్నీ లేకుండా బొందల గడ్డగా మారాయి. మట్టి వ్యాపారం జరుగుతూ ఉంది. మైనింగ్ వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పైన వచ్చి చర్యలు తీసుకొని 1-2 కేసులు పెడుతున్నారు. అది కూడా ఫైన్ కూడా చాలా తక్కువ వేస్తున్నారు. ఒకవేళ ఏమైనా మైనింగ్ పర్మిషన్ తీసుకున్నా 1 ఎకరానికి మైనింగ్ పర్మిషన్ ఉంటే 200 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు తోడేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం కారణంగా, అధికారులు జేబులు నిండటం కారణంగా ఈ మట్టి వ్యాపారం జరుగుతూ ఉంది. దీని మీద అధికారులు, ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మట్టి దోపిడీ గత ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా ఈ కంటిన్యూషన్ అవుతుంది. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, ఎవరు మారినా ఆ దోపిడీ వాళ్ళకి మాత్రం, మట్టి దోపిడీ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో దీని వెనక పైరవీలు, ఏ స్థాయిలో దీని వెనక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డే టైంలో తోడేస్తే కొంచెం అంత ప్రజలకు వ్యతిరేకత వస్తుందని చెప్పి మిడ్-నైట్ 11 to 4 వరకు ఎక్కువ జేసీబీలు పెట్టి ఎక్కువ వెహికల్స్ చేస్తున్నారు. నైట్ పూట ఎక్కువ తోడేసే పరిస్థితి ఉంది. సెలవులు, హాలిడేస్, ఏమన్నా పండగ హాలిడేస్, సెకండ్ సాటర్డే, సండేస్ ఉంటే కూడా అది వాళ్ళకు ఒక అవకాశంగా తీసుకొని ఈ దోపిడీని కొనసాగిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ మట్టికి సంబంధించిన దాంట్లో కోటాను రూపాయల దందా నడుస్తుంది. ఇది ప్రభుత్వానికి రావట్లేదు, ప్రజలకి ఉండటం లేదు. ఇది మధ్య దళారీల చేతిలోకి పోతా ఉంది. దీని మీద చర్యలు దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా పేరు వెంకటేశ్వర్లు.
ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పార్టీలు ఏ వచ్చినా కానీ, ప్రభుత్వాలు ఏమున్నా కానీ, అధికారంలో ఉన్నా కానీ మట్టి దందా అనేది యథేచ్ఛంగా నడుస్తూనే ఉన్నది. ఇది ఏ విధంగా అంటే అటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా అక్రమ దందా బాగా నడుస్తూ ఉంది. కోట్ల చేతులు మారుతూ ఉన్నాయి. ఇవన్నీ అంటే మైనింగ్ లీజ్ చేయకుండానే నడిపిస్తూ ఉన్నారు, మైనింగ్ లీజ్ లేకుండా. దానివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల చాలా గుట్టలు ఉండేవి, ఆ గుట్టలన్నీ కనుమరుగయ్యి ఈరోజు మట్టి ఉత్త దిబ్బలుగా మారుతూ ఉన్నాయి. అందుకనే ప్రకృతిని కాపాడటం కోసం, చుట్టుపక్కల ఖమ్మంలో వాతావరణం సమతుల్యంగా ఉండటం కోసం ఆ మట్టి గుట్టలను కాపాడాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద, ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రకృతిని సమతుల్యాన్ని కాపాడాలని, మట్టి అక్రమ దందాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తాం. రోజుకి కొన్ని వందల ఉదయం రాత్రి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మాది బల్లెపల్లి ఆ ఏరియాలో ఉంటాం. పొద్దాకల టిప్పర్లు అవన్నీ అడ్డాల మీద కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ నైట్ 12 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. 12 తర్వాత స్టార్ట్ అయ్యి తెల్లవార్లు తోలి ఉదయం 3, 4, 5 వరకు బంద్ అవుతూ ఉన్నాయి. ఆ విధంగా మొత్తం అక్రమాలు అంటే అక్రమ దందానే నడుతుంది తప్పితే లీగల్గా మైనింగ్ లీజ్ తీసుకొని చేయట్లేదు. అందుకనే ఇవన్నీ అరికట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడి గుట్టల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం జిల్లాలో మట్టి దొంగలను పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఒకవైపు గుట్టలు పర్యావరణాన్ని నష్టపరుస్తూ మొత్తం గుట్టల్ని ధ్వంసం చేస్తూ దోపిడీ నైటు తెల్లవార్లు అర్ధరాత్రులు కూడా బాంబులు పెట్టి దాన్ని బద్దలు కొట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. గత పాలకులు ఏదైతే మట్టి దందా చేసి మట్టి గరిశారో ఇప్పుడు ఇచ్చిన పాలకులు కూడా మట్టి దందాలకి పర్మిషన్లు ఇచ్చి రేయనక పగులనక అర్ధరాత్రి గ్రామాలలో సైర విహారాలు చేస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రికి తెల్లారితాలకనే గుట్టలు మాయమైపోతున్న పరిస్థితి. ఇవాళ రఘునాథపాలెంలో ఉన్న గుట్టల్ని తెల్లారితాలకనే మాయం చేస్తున్నారు. ఇవాళ కోతవేట దూరంలో ఉన్న రఘునాథపాలెం గుట్టల్లో ఉన్న మట్టిని తోలకొచ్చి మొత్తం దందా చేస్తున్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ మత్తులో మునిగి తేలుతున్నారే తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మైనింగ్ అధికారులు మేము నిజాయితీపరులం, మేము అందరికంటే స్వచ్ఛందంగా సేవ చేస్తామని చెప్తున్న మైనింగ్ అధికారి ఇవాళ యథాచ్ఛంగా తెల్లవార్లు మట్టి తోలుతున్న లారీలను పట్టుకోవడంలో ఎందుకు విఫలం చెందారో ఆలోచించాలని మేము కోరుతున్నాం. జిల్లాలో ముఖ్యంగా మంత్రి గారు ఉన్నారు, ఖమ్మం జిల్లాలో మంత్రులు 3 ఉన్నారు. ఈ మంత్రులు ఈ మట్టి దందాన్ని అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారు? వీరికి కూడా అందులో వాటాలు ఉన్నాయనేది కూడా ప్రజలు గుసగుసలాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే మట్టి దొంగల్ని అరికట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని అలా ప్రజా ఉద్యమాల ద్వారా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.